ఏవం చాందినీ చౌదరి లేడీ ఓరియెంటెడ్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ ఏవం మూవీ ఒక స్పిట్ పర్సనాలిటీ పర్సన్ పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది అనే కథను బేస్ చేసుకొని ఈ మూవీని చిత్రీకరించారు. ఇందులో ఒక లేడీ ఎస్ఐగా చాందినీ చౌదరి కీ రోల్ ప్లే చేశారు. అట్లానే ఈ యానం స్టోరీ వచ్చేసి పోలీసే విలన్ ఇది అతను చేసే కొన్ని అకృత్యాలను మరొక పోలీస్ ఎలా బయట పెట్టారు అనేదే ఈ యానం స్టోరీ లైన్. స్టార్టింగ్లోనే ఈ మూవీ వచ్చేసి ఎలా ఉందంటే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ 2 మర్డర్లు ఉన్నట్టు చూపించి దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా డైరెక్ట్గా ఒక లేడీ ఎస్ఐగా పోస్టింగ్ అవుతూ వచ్చిన చాందినీ చౌదరి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఒక క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఆడిషన్ పేరుతోటి కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారిని హత్య చేస్తున్న ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో చాందినీ చౌదరి ఎటువంటి పరిణామాలు ఫేస్ చేసింది, అసలు చాందినీ చౌదరి కొలిక్ అయిన మరొక ఎస్ఐకి చాందినీ చౌదరికి ఉన్న రిలేషన్ ఏంటి, క్లైమాక్స్లో ఆ ఎస్ఐనే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, తను ఎందుకు పొడుచుకుంటాడు అనేది చాలా ఇంట్రెస్ట్గా చూపించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యానం స్టోరీ వచ్చేసి కొంత కొత్తదనంతో కూడిందిగా చెప్పాలి. ఇందులో వైష్ణవ్ సింహ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. అట్లానే చాందినీ చౌదరి క్యారెక్టర్ కానీ అగురెడ్డి క్యారెక్టర్ కానీ చాలా బాగున్నాయి. అగురెడ్డి బోల్డ్ కంటెంట్ క్యారెక్టర్ చాలా బాగా మెప్పిస్తుంది. అట్లానే వైష్ణవ్ సింహ వచ్చేసి తన క్యారెక్టర్ మల్టిపుల్ క్యారెక్టర్లో బాగా ప్లే చేశారు. అలానే స్పిట్ పర్సనాలిటీ క్యారెక్టర్గా ప్లే చేసిన వైష్ణవ్ సింహ క్యారెక్టర్ వచ్చేసి చాలా బాగుంటుంది. స్పిట్ పర్సనాలిటీ ఉన్న ఒక పర్సన్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తూ మరోపక్క క్రైమ్ చేస్తూ ఈ రెండింటిని ఎట్లా ప్లే చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో బహుశా ఇది కొత్త ప్యాటర్న్ స్టోరీ అని చెప్పాలి. అట్లానే ఆ స్పిట్ పర్సనాలిటీ క్రైమ్ను ప్లస్ పోలీస్ ఆఫీసర్ యొక్క తీరుని ఎలా ఛేదించింది చాందినీ చౌదరి అనేది ఇన్వెస్టిగేషన్లో కొంత లోపంగా చూపించారు. అది ఎలా కనుక్కుంది ఏంటి అనేది క్లారిటీగా చూపించలేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 45 నిమిషాలు. సో తక్కువ రన్ టైంతో బాగానే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో వన్ టైం వాచబుల్ మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.